ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి లేదన్నారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డితో పాల్గొన్న ఆయన వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రశంసించారు. ఇది చంద్రబాబు గారి నేతృత్వంలో వహించబడిన ప్రభుత్వము. ఇక్కడ ఏదైనా సరే గవర్నమెంట్ పాలసీలు నిక్కచ్చిగా నిర్మోహమాటంగా జరుగుతాయి. అలానే ఇక్కడ రాష్ట్రంలో లాస్ట్ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గుడి మాన్యాలు కానీ, రోడ్లు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ అన్ని ఆక్రమణకు గురై సుమారు వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ స్థలాలు లేకపోతే వాళ్ళు పెట్టిన స్థలాల్లో కూడా వాళ్ళు ఏదైనా బిల్డింగ్లు కట్టుకొని దానిలను కూడా రెంట్లకు ఇచ్చుకునే దౌర్భాగ్యమైన స్థితి ఉంది. అలాంటిది మన రాయచోటి నియోజకవర్గంలో నిన్న 2 రోజుల ముందు రాచపల్లి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి నేను ఏం చెప్తానంటే, అది మన రాజకీయ పరంగా ఏ ఉద్దేశం లేదు మనకు అది డెమాలిష్ చేసేదానికి. అది ఏంటంటే కేవలం ప్రజలకు ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ ఒక సచివాలయం ఉంది.